ఇంగ్లండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లోనూ టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఐర్లాండ్తో సిరీస్ను 0-2తో కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల సిరీస్ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-3తో ప్రత్యర్థికి సమర్పించుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు సిరీస్ను సొంతం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు టాప్ ఆర్డర్ తీవ్ర నిరాశ మిగిల్చింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్, ఇషాన్ కిషన్ తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. శివం దూబే నెమ్మదిగా ఆడటంతో పాటు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, టంగ్ రెండేసి వికెట్లతో భారత్ను దెబ్బతీశారు. 159 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు భారత్ బౌలర్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్, సాల్ట్ భారత బౌలింగ్ను చీల్చి చెండాడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఇంగ్లండ్ కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.